డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన సంఘం అధ్యక్షులు ఈరోజు కలెక్టరేట్ ని ముట్టడించారు. ఈయన ప్రధాన సమస్య ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? నెల్లూరు టౌన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొత్త భవనాన్ని నిర్మించుట. పాత భవనం శిథిలావస్థలో ఉంది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కొండాపాలెం గేట్ దగ్గర కాలేజ్ హాస్టల్ని మార్చేసి న్యూ భవనం అంబేద్కర్ భవనాన్ని 5 లక్షలు మంజూరు చేసింది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం కూడా శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న కొత్త భవనాన్ని మంజూరు చేసి అందులో గ్రంథాలయాన్ని కూడా నిర్మించవలసిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన సంఘం కోరుకుంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మన ఎస్సీ కార్పొరేషన్ బిల్డింగ్ నక్లాల సెంటర్లో ఉంది, బోస్బొమ్మ దగ్గర. అది చాలా శిథిలావస్థలో ఉంది. ఆ కొత్త భవనాన్ని కొండాపాలెం గేట్ హాస్టల్ సముదాయం ఉంది, అక్కడ కొత్తగా నిర్మించవలసిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. దీనిలో ప్రధాన కార్యదర్శి కంటేపల్లి వరప్రసాద్ కలెక్టర్ గారు దానికి స్పందించారు. తొందరలో ప్రకటిస్తామని, విడుదల చేస్తామని చెప్పారు. మాకు చాలా సంతోషకరంగా ఉంది. దీన్ని తొందరగా చేయమని చెప్పి మేము కూడా కోరడం జరిగింది. మీడియా ముఖ్యంగా ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేసి మా యొక్క డిమాండ్ని సానుకూలంగా చేస్తారని కోరుకుంటున్నాను. అతి త్వరలో మీరు అనుకున్న భవనాలన్నీ నిర్మాణం జరగాలని, మీరు గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. కలెక్టర్ ద్వారా మేము కూడా మా ఛానల్ ద్వారా కూడా చెప్తాం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.